కేకే న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీదేవి. వైఎస్ విజయమ్మ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుమారుడి వైపు ఉండాలా, కుమార్తె వైపు ఉండాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరు తనకు రెండు కళ్ళని గతంలోనే ఆమె చెప్పుకొచ్చారు. అందుకే ఆ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు, ఆప్యాయతను పంచుతున్నారు. కానీ ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు ఆమె సాధారణ గృహిణి. ఏనాడైతే ఆయన చనిపోయారో అప్పటి నుంచి పిల్లల రాజకీయ ఉన్నతి కోసం బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ప్రత్యర్థులుగా మారడంతో ఎవరి వైపు ఉండాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటీవల జగన్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర శ్రీకారం చుట్టారు. ఇడుపలపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి వైఎస్ విజయమ్మ స్వయంగా హాజరై జగన్ను ఆశీర్వదించారు. ఆప్యాయతను పంచి వెనుతట్టి ప్రోత్సహించారు. అదలా ఉంటే అక్కడికి కొద్ది రోజులకే షర్మిల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ఇడుపులపాయకు చేరారు. ఆమె వెంట ప్రత్యేక విమానంలో విజయమ్మ కూడా వచ్చారు. అక్కడే షర్మిల తాను ఎందుకు కడప నుంచి పోటీ చేస్తోంది, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారని తప్పుపట్టారు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విజయమ్మ సమక్షంలోనే ఆరోపించారు. తనకు ఎంపీ సీటు ఇవ్వాలని కోరినందుకే వివేకానందరెడ్డిని హత్య చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే విజయమ్మ సమక్షంలోనే షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడం విశేషంగా మారింది. ఇదిలా ఉంటే పిల్లలిద్దరి విషయంలోనూ విజయమ్మ ఒక రకమైన ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆమె షర్మిల వెంట ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ జగన్ వివేకానందరెడ్డి హత్య నిందితులను వెనకేసుకుని రావడం విజయమ్మకు సైతం ఇష్టం లేదని, కానీ కుమారుని వదులుకునేందుకు ఆమె మనసు అంగీకరించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు రాజకీయాల జోలికి వెళ్లే అవకాశం ఆమెకు కలగలేదు. కానీ పిల్లలిద్దరికి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆమె బయటకు వచ్చారు. ఇప్పుడు పిల్లలిద్దరూ ప్రత్యర్థులుగా మారడంతో ఎవరి వైపు ఉండాలో తెలియక బ్యాలెన్స్ గా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పరిణామాల క్రమంలో రాజశేఖర రెడ్డి కుటుంబ చరిత్ర మసకబారుతుండటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.